హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు కాశ్మీర పండితుడు. అత్యంత సుందరమైన కాశ్మీర దేశంలో విజయము అనే పేరు కలిగిన సుప్రసిద్ధ శైవక్షేత్రం ఒకటి ఉన్నది. అక్కడికి ప్రతిరోజు ఎందరో భక్తులు వచ్చి స్వామి ఆశీస్సులు స్వీకరించి వెళ్తూ ఉంటారు. అట్టి పుణ్యక్షేత్రంలో ధారేశ్వరుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. అతడు ఎంతటి పండితుడో అంతటి తపస్వి. నిత్యము శివార్చన చేసి ఆ తర్వాతనే భుజించేవాడు. కొన్నాళ్ల తర్వాత ధారేశ్వరుడు ఇలా అనుకున్నాడు, ఈ కాశ్మీర రాజ్యంలో నన్ను మించిన పండితుడు మరొకడు లేడు. అయితే విద్వాంసులకు దీనివల్ల సంతృప్తి కలగదు. భారతదేశంలో సుప్రసిద్ధమైన పాటలీపుత్రము, ప్రతిష్టానము వంటి ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ పండితుల్ని జయిస్తే అప్పుడు నా జన్మ చరితార్థమవుతుంది. కాశ్మీర దేశపు వైభవము దశ దిశలా వ్యాపిస్తుంది. ఇలా అనుకొని కాశ్మీర పండితుడు విజయము అనే పేరుగల కాశ్మీర శైవ క్షేత్రం నుంచి బయలుదేరి భారతదేశ పర్యటనను కొనసాగించాడు. ఎన్నో అడవులని కొండలను దాటి ముందుకు సాగిపోయాడు. ఒక రోజున బాగా అలసిపోయి ఒక సరోవరము వద్ద నీరు తాగి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి ఒక త్రిశూల సాధువు వచ్చాడు. అతను కొలనులో స్నానం చేసి జడలు ఆరబెట్టుకొని చెట్టు క్రింద కూర్చున్నాడు. అయ్యా, మీరెవరు అని కాశ్మీర పండితుడు త్రిశూల సాధువును ప్రశ్నించాడు. అప్పుడు సాధువు ఇలా సమాధానం చెప్పాడు. అయ్యా, మాది పాటలీపుత్రం. అక్కడ నేను గంగా తీరం వద్ద తపస్సు చేసి సన్యాసిగా మారాను. నాకు కాశ్మీర దేశంలోని పండితులను జయించాలనే కోరిక కలిగింది. కాశ్మీరంలోని విజయము, వరాహ క్షేత్రము గొప్ప శైవ విద్వాంసులకు నిలయములు కాబట్టి అక్కడికి వెళ్ళి నా పాండిత్యాన్ని ప్రదర్శించాలని బయలుదేరాను అని చెప్పాడు అతను. అప్పుడు కాశ్మీర పండితుడు ఇలా అనుకున్నాడు, అవురా, ఆడబోయిన తీర్థము ఎదురు వచ్చినట్లయింది. పాటలీపుత్రానికి చెందిన ఈ త్రిశూల సాధువును ముందు ఓడిస్తే తర్వాత పాటలీపుత్రపు పండితుల్ని జయించవచ్చు. కనీసం ఒక్కడిని కూడా జయించలేకపోతే అంతమందిని ఎట్లా గెలవగలను? ఇలా అనుకొని కాశ్మీర పండితుడు ధారేశ్వరుడు పాటలీపుత్రానికి చెందిన త్రిశూల సన్యాసితో ఇలా అన్నాడు. అయ్యా, త్రిశూల సాధువు గారు, మీ కోరిక నాకు విచిత్రంగా కనబడుతున్నది. మిమ్మల్ని చూస్తే జడలు పెంచుకొని త్రిశూలం పట్టుకొని పరమశివుళ్లాగా కనబడుతున్నారు. మీరు మాత్రము సన్యాస లక్షణానికి భిన్నంగా కాశ్మీర పండితుల మీదకి పాండిత్య యుద్ధానికి వెళ్తున్నారు. పాండిత్యము చేత తపస్సిద్ధి కలగదు. నిప్పుతో వేడి చల్లారదు. మంచుతో చలిగాలి తగ్గదు. రాతి నావ సముద్రాన్ని పాటించలేదు. వాద వాంఛ కలవానికి మోక్షము సిద్ధింపదు. ఓయి త్రిశూల సాధువు, విను. బ్రాహ్మణులకు క్షమ సహజ గుణము. క్షత్రియులకు ఆపదలో ఉన్న వారిని రక్షించడము సహజ గుణము. సన్యాసులకు శాంతము సహజ గుణము. రాక్షసులకు కలహము సహజ గుణము. కాబట్టి ఈ గుణములను బట్టి ఆ వ్యక్తి ఏ స్వభావం కలవాడో పోల్చుకోవచ్చు. నీవు సాధువు కాబట్టి వాదాన్ని వదిలిపెట్టు, వేదాన్ని చేతబట్టు. సంసార వృక్షాన్ని వాదాభిమానము నీరు పోసి పెంచుతుంది. సహనము గొడ్డలి వలె నరుకుతుంది. కాబట్టి సన్యాసివి, ఈ పాండిత్య చర్చలు వదులుకో. ఈ విధంగా కాశ్మీర పండితుడు చేసిన ప్రసంగానికి త్రిశూల సాధువు సంతోషించాడు. స్వామి, మీరెవరో మహాత్ముల వలె కనబడుతున్నారు. నన్ను అపమార్గం నుంచి తప్పించారు. నేటి నుంచి నేను మీ శిష్యుణ్ణి అని త్రిశూల సాధువు కాశ్మీర పండితునికి పాదాలకు నమస్కరించాడు. ఈ విధంగా కాశ్మీర పండితుడు పాటలీపుత్రం పైన తొలి విజయం సాధించాడు. ఇంతలోనే ఆయనకు మలి విజయానికి మరొక అవకాశం లభించింది. కాశ్మీర పండితుడు విశ్రమించిన సరోవరం సమీపానికి ఒక యక్షుడు తన భార్యతో సహా వచ్చాడు. అక్కడ సరోవరంలో స్నానం చేసి భార్యతో క్రీడిస్తున్నాడు. అది చూసి కాశ్మీర పండితుడు ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. యక్షుడు తన భార్యను విలాసంగా పూలచెండుతో కొట్టాడు. ఆమె వెంటనే కనులు తేలవేసి చనిపోయినట్లు నటించింది. అది చూసి యక్షుడు ఆమెను బ్రతికించడానికి ప్రయత్నించాడు. యక్షుని భార్య చిరునవ్వు నవ్వుతూ చివాలన లేచి కూర్చున్నది. దానితో యక్షుడు ప్రణయకోపం అభినయించి ఇలా అన్నాడు. అవో ప్రియతమా, నీ ప్రవర్తన పాటలీపుత్ర స్త్రీ వలనే ఉన్నది. నన్ను వంచడానికి ప్రయత్నించావు.
నీవు చనిపోయి యముని దగ్గరికి వెళ్ళావు అంటే నేను నమ్ముతానా ఏమిటి? పూల తాకిడికి ఎవరైనా మరణిస్తారా? అది విని యక్షపత్ని, ప్రియతమా, పాటలీపుత్ర స్త్రీల కథేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు యక్షుడు ఇలా చెప్పాడు. పాటలీపుత్రాన్ని సింహాక్షుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు శుక్ల త్రయోదశి నాడు సరస్వతీ దేవాలయానికి బయలుదేరాడు. వెంటనే మంత్రి సామంతులతో పాటు రాజవనితలు కూడా ఉన్నారు. వాళ్ళు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో కొందరు దీనజనులు కనపడ్డారు. వారు తమ రోగాల్ని నయం చేయవలసిందిగా దాన్ని పోయేవారిని వేడుకుంటున్నారు. అయ్యా, అమ్మ, ధర్మం చేయండి. సముద్రములోని అలల వలె, ఆకాశంలోని మెరుపుతీగ వలె సంపదలు అశాశ్వతములు. మా వంటి వారిని ఆదుకుని పుణ్యము సంపాదించుకొనండి అని వారు అర్థిస్తున్నారు. ఆ మాటలు విని రాజు కరిగిపోయాడు. సరస్వతీదేవి పూజ ముగించుకొని ఆలయం నుంచి వస్తూ దారిలోని బిచ్చగాళ్ళకి దానాలు చేశాడు. రోగులకు మందులు ఏర్పాటు చేశాడు. అవి సరిగ్గా నిర్వహించబడుతున్నాయో లేవో తెలుసుకునేందుకు అంతఃపుర స్త్రీలను నియమించాడు. అయితే ఈ రోగులలో కొందరు నవమన్మధులు వంటి వారు ఉన్నారు. వారి చేత ఆకర్షింపబడిన స్త్రీలు అవినీతిపరులయ్యారు. ఒకనాడు రాజుగారు ఈ వనితల బుగ్గలపైన గోళ్ల గుర్తులు చూసి ఇవేమిటి అని ప్రశ్నించాడు. స్వామి, ఏమని చెప్పము? గోడలో నుంచి నరసింహస్వామి వచ్చి మమ్మల్ని గోళ్లతో గిచ్చిపోయాడు అని కళ్ళబుల్లి కబుర్లు చెప్పారు. ప్రేయసి, పూల చెండు తగిలి నువ్వు చనిపోయావని చెబితే అది పాటలీపుత్ర స్త్రీల కల్పనల వలె ఉంటుంది అని యక్షుడు నవ్వాడు. కాశ్మీర పండితుడు చెట్టుచాటు నుంచి ఇదంతా విన్నాడు. ఓహో, త్రిశూల సాధువుని జయించి పాటలీపుత్రం పైన తొలి విజయం సాధించాను. ఇక పాటలీపుత్ర ఆస్థానాన్ని కూడా జయిస్తాను అనుకున్నాడు. యక్షుడు, యక్షుని భార్య, త్రిశూల సాధువు అంతా వెళ్ళిపోగానే ధారేశ్వరుడు పాటలీపుత్రం వైపు పయనమయ్యాడు. క్రమంగా పాటలీపుత్రాన్ని చేరి రాజాస్థానంలోనికి ప్రవేశించాడు. అయ్యా, నేను మీ ఆస్థాన పండితుల వారి మీద వాదించడానికి వచ్చాను అని ప్రకటించాడు. మంచిది, వాదించండి అని రాజు అనుమతించాడు. శాస్త్ర పాండిత్యం దాకా ఎందుకు, లోకజ్ఞానం చాలు. పండితులారా వినండి, నేనొక పొడుపు కథ వేస్తున్నాను. గోడలో నుంచి నరసింహస్వామి వచ్చి గోళ్లతో గిలట నిజమేనా అని ప్రశ్నించాడు. దీనికి పండితులు ఏం చెప్పాలో తెలియక ఓటమిని అంగీకరించారు. అంతా ఆతృతగా ఎదురుచూస్తూ ఉండగా అప్పుడు కాశ్మీర పండితుడు రాజవనితల దుశ్చర్యలను సభలో బయటపెట్టాడు. అది విని సింహాక్షుడు ఆశ్చర్యపోయాడు. ఇతడెవరో త్రికాల జ్ఞాని అయి ఉంటాడని ఊహించాడు. నిజానిజాలు వివరించి వాస్తవం తెలుసుకొని రాజవనితలను శిక్షించి విరక్తుడై తన రాజ్యాన్ని కాశ్మీర పండితుడికి దానం చేయబోయాడు. అయితే ధారేశ్వరుడు తనకు రాజ్యపాలన అక్కర్లేదు అన్నాడు. ఈ విధంగా ధారేశ్వరుడు పాటలీపుత్ర విజయం సాధించి సింహాక్షుడు ఇచ్చిన ధన కనక వస్తువాహనాలని స్వీకరించి విజయగర్వంతో తిరిగి తన కాశ్మీర దేశానికి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు బోధిసత్వుడు. వింధ్య పర్వత శ్రేణిలో చాలా కాలం క్రితము ఒక విచిత్రం జరిగింది. బుద్ధ భగవానుడు వరాహ రూపంలో అక్కడ జన్మించాడు. ఆయన పర్వతములోని ఒక గుహను స్థావరంగా చేసుకొని సుఖజీవనం సాగిస్తున్నాడు. అరణ్యంలోని వివిధ జీవజాతులు ఈ వరాహము యొక్క సుగుణ సంపత్తిని చూసి ఎంతో ఆనందించేవి. అదే అరణ్యంలో ఎత్తైన ఒక చెట్టుపైన ఒక కోతి ఉంది. అది కాయా కసరులతో తన జీవయాత్ర సాగిస్తూ వచ్చింది. ఈ వరాహానికి ఆ కోతికి మంచి స్నేహం ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు కలిసే వెళ్ళాయి. అడవిలో ఎవరికి కష్టము వచ్చినా ఈ వరాహము మర్కటము వెళ్ళి ఆదుకునేవి. ఇలా వీరి సేవా కార్యక్రమాలు నిరంతరము కొనసాగాయి. వింధ్య పర్వతము దట్టమైన అడవులతో కప్పబడి ఉంది. అందులో కోతులు, జింకలు, కుందేళ్లు, నెమళ్ళు వంటి సరళ జీవనము సాగించే జీవ జంతువులే కాక సింహములు, పులులు, ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. అవి తమ హింసా ప్రవృత్తిని వీడలేదు. అమాయకమైన లేళ్లను, మేకలను వధించి ఈ క్రూర మృగాలు తమ పొట్టను పోషించుకుంటూ ఉండేవి. అది చూసి బోధిసత్వ వరాహాలు చాలా బాధపడాయి. ప్రకృతిలోని ఈ క్రౌర్యము ఎప్పుడుకు ముగుస్తుంది? పరస్పర హింసలేని అరణ్యము ఎప్పుడు అవతరిస్తుంది అని వరాహ రూపుడైన బోధిసత్వుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ హింసకు పరిష్కారం ఏమిటో ఆయనకి వెంటనే తెలియలేదు.
ఇలా ఉండగా ఒకసారి వింధ్యపర్వత ప్రాంతంలో భయంకరమైన తుఫాను వచ్చింది. వానతాకిడికి వనమంతా చిందరవందర అయింది. చెట్లు కూలిపోయాయి. సరస్సులు సముద్రాల వలె మారిపోయాయి. అరణ్య జీవనము అతలాకుతలమైంది. వరుణదేవుడు సృష్టించిన బీభత్సము ఇంత అంతా చెప్పడానికి వీలు కాదు. అదొక జల ప్రళయం వలె ఉన్నది. ఈ వానతాకిడికి జీవజంతువులన్నీ ఎక్కడివి అక్కడ కకావికలై చెట్టుకొకటి పుట్టకొకటిగా పారిపోయాయి. ఆహారము మాట దేవుడెరుగు, కనీసము ప్రాణరక్షణమే కష్టమైపోయింది. ఆ అడవిలో ఒక మృగరాజు ఉన్నాడు. ఆయనకు ఒక భార్య, కొడుకు కూడా ఉన్నారు. మామూలు దినాలలో ఈ సింహము లేడి, దుప్పి, అడవి దున్నా వంటి జంతువులను వేటాడి ఆ మాంసంతో తమ కడుపును నింపుకునేవి. కానీ దైవయోగము వలన ఈ భయంకరమైన వర్షము వచ్చి పడింది. దీనికి మొదలు తుది కనపడటం లేదు. సింహము తన భార్య, కొడుకుతో అరణ్యంలో ఎన్నో దిక్కులా విచ్చలవిడిగా తిరిగింది. అయితే తలదాచుకునేందుకు ఎక్కడా చోటు లభించలేదు. వానకు తడుస్తూ కొన్ని రోజులు సంచరించి సింహము వింధ్యపర్వత సానువుల నుంచి పైకి ఎక్కడం ప్రారంభించింది. దాని వెనకనే సింహం భార్య సింహిక, వారి సంతానమైన పిల్ల సింహము కూడా మెల్లగా ఈడ్చుకుంటూ కొండని ఎక్కాయి. అలా కొండపైకి చేరి ఒకచోట సొమ్ముసిల్లి పడిపోయాయి. సరిగ్గా అవి పడిపోయిన ప్రదేశంలోనే ఒక గుహ ఉంది. మగసింహము అతి కష్టం మీద తన భార్యను, బిడ్డను గుహలోకి చేరవేసింది. అయితే అప్పటికే దానికి ఉన్న శక్తి బాగా నశించిపోయింది. అందువలన మగసింహం కూడా నిస్తేజంగా పడిపోయింది. విచిత్రమేమిటంటే ఆ గుహలోనే బోధిసత్వాంశతో జన్మించిన వరాహము, దాని మిత్రుడైన కోతి విశ్రమిస్తున్నాయి. బయట ఏదో అలికిడి వినపడేసరికి కోతి గుహ ముందు భాగానికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించింది. గుహకు బయట కుండపోతగా వర్షం కురుస్తుంది. గుహ ముఖములో సింహము, దాని భార్య, వారి బిడ్డ అర్ధచేతనావస్థలో పడి ఉన్నాయి. సింహాన్ని చూసేసరికి కోతికి భయమేసింది. ఒక్క గంతులో లోపలికి వెళ్ళి, అన్నా అన్నా, మనకి ప్రమాదం వచ్చి పడింది అని కిచకిచలాడింది కోతి. వరాహము, ఏమైంది తమ్ముడు అని శాంతంగా ప్రశ్నించింది. అయ్యేదేముంది, కావలసిందంతా జరిగిపోయింది. అరణ్యంలో సింహం గర్జిస్తేనే ఏనుగుల వంటి పెద్ద జంతువులకి పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, 3 సింహాలు ఒకేసారి మన గుహలోకి వచ్చాయి. నేటితో ఇక మన జీవితం ముగిసినట్లే అన్నది కోతి భయంగా. అది విని వరాహము గుహముఖము వద్దకు వచ్చి చూసింది. అక్కడ 3 సింహాలు వివసమై పడి ఉన్నాయి. అప్పుడు వరాహము కోతితో ఇలా అన్నది, తమ్ముడు, నిజంగా నేడు మనకి పుణ్యదినము. అన్ని ధర్మములోనికి అతిథి ధర్మము సర్వశ్రేష్టము. అట్టి ధర్మాన్ని నిర్వర్తించడానికి మనకి అవకాశం కల్పించడం కోసమేనా అన్నట్లు వరుణదేవుడు ఈ వర్షాన్ని పంపించాడు కాబోలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కన్నా మనకు కర్తవ్యం మరొకటి ఏముంటుంది? వానర శ్రేష్ఠుడా, నేను ముట్టెతో ఈ సింహాలను గుహలోపలికి నెడతాను. నువ్వు తోక పట్టుకుని లాగు. ఈ విధంగా ఈ 3ంటిని మనం బ్రతికించవచ్చు అన్నది బోధిసత్వ వరాహము. ఈ మాటలు విని కోతి కొంచెంసేపు తటపటాయించింది. కానీ స్నేహధర్మాన్ని అతిక్రమింపలేక కానున్నది కాక మానదు అని నిశ్చయించుకొని సరేనని ఒప్పుకున్నది. ఈ విధంగా వరాహము, కోతి కలిసి 3 సింహాల్ని గుహలోపలికి మెల్లగా చేర్చాయి. బయట జడివాన దెబ్బకు సొమ్ముసిల్లిన మృగాలు ఇంకా అలానే అచేతనంగా పడి ఉన్నాయి. రాత్రి బాగా పొద్దుపోవటంతో కోతి ఒక మూలకు నక్కి పడుకొని మెల్లగా నిద్రలోకి జారిపోయింది. వరాహము మాత్రము మెలకువతోనే సింహాలని కాపలా కాస్తున్నది. గుహలోని వెచ్చదనం వలన మగసింహానికి ముందుగా స్పృహ వచ్చింది. అది చూసేసరికి వరాహానికి సంతోషం కలిగింది. సింహరాజా, స్పృహ వచ్చిందా అని మృదువుగా ప్రశ్నించింది వరాహము. సింహము కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది. తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవటానికి కొంచెం సమయం పట్టింది. ఆ తర్వాత ఒక వెచ్చని గుహలో తాను, తన భార్య, బిడ్డ ఉన్నట్లు గ్రహించింది. నేనెక్కడ ఉన్నాను అని ప్రశ్నించింది సింహము. మృగరాజా, నీవు ఇప్పుడు నా గుహలో ఉన్నావు. జడివానకు స్పృహ తప్పి నీవు సకుటుంబంగా నా గుహ ముఖము వద్ద పడి ఉండగా లోపలికి చేర్చాము. నీవిప్పుడు నిర్భయంగా ఉండవచ్చును అన్నది వరాహము. ఈ మాట వినేసరికి సింహానికి అంత కష్టంలో కూడా నవ్వు వచ్చింది.
ఆ నవ్వుతో పాటు ఆశ్చర్యమూ కలిగింది. నిజానికి తాను మృగరాజు, ఇదొక సామాన్యమైన పంది. తనను చూసి పంది భయపడాలే కాని తాను భయపడవలసిన అవసరమేముంది? అయితే ఈ విచిత్ర వరాహము తనకే ధైర్యం చెబుతుంది. ఇలా అనుకొని, వరాహమా, నన్ను చూస్తే నీకు భయం వేయటం లేదా అని ప్రశ్నించింది. నాకెందుకు భయము? తిండి తిప్పలు లేక అందరము ఒకే దురవస్థలో ఉన్నాం. నిజానికి నీ సంతానము అచేతనావస్థలో పడి ఉన్న స్థితిని చూసి నీకే భయం కలగాలి అన్నది వరాహము. ఆ మాట వినగానే సింహానికి నిజంగానే దుఃఖం వచ్చింది. సింహిక, సింహకిశోరము అచేతనావస్థలో పడి ఉన్నాయి. వారిని బతికించుకునే మార్గమేమిటో తెలియలేదు. ఆ మాటే సింహం పైకి అన్నది. అప్పుడు వరాహము సింహంతో ఇలా చెప్పింది. మృగరాజా, నేడు నాకు సుదినము. అన్ని దానాల్లోకి అన్నదానము శ్రేష్టమైన దానంగా, పైగా నేడు నువ్వు నాకు అతిథివి. అతిథి సేవయే సర్వశ్రేష్టము. ఈ గుహ యొక్క వెచ్చదనము వలన కొంచెం సేపట్లో నీ భార్య, బిడ్డ కూడా స్పృహలోకి వస్తారు. అప్పుడు నేను ఆహారాన్ని సమకూరుస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నది వరాహము. ఆహారమా? నీ గుహలో ఉన్నదా అని ప్రశ్నించింది సింహము. ఉన్నదా అంటే ఉన్నది నేనే. నీ ఆహారాన్ని నన్ను భుజించి నీ ఆకలి మంటను చల్లార్చుకో అన్నది వరాహము. ఇదెక్కడి న్యాయము? ఆశ్రయం ఇవ్వటమే కాకుండా అతిథికి నీ శరీరాన్ని ఆహారంగా సమర్పిస్తున్నావా అన్నది సింహము. శరీరము బుద్భుతప్రాయము. త్యాగము వలనే అమృతత్వము సిద్ధిస్తుంది. మృగరాజా, వ్యర్థమైన ఈ శరీరము ఒక మంచి పనికి సమర్పించడం కన్నా పుణ్యం ఇంకేముంటుంది? నువ్వు వెనక ముందు ఆలోచించకుండా నన్ను తిని నీ ప్రాణాన్ని నిలుపుకో అని ప్రార్థించింది వరాహము. అవురా, ఇదేదో విచిత్ర జీవి. నా గర్జన వింటేనే గజగజలాడిపోయేవే అడవి మృగాలు. తన శరీరాన్ని అర్పణ చేస్తున్న ఈ వరాహం ఎక్కడా, ఆ అడవి మృగాలెక్కడా అని నివ్వెరపోయింది సింహము. అయితే అది అలసటతో పాటు ఆకలి చిచ్చుకు కూడా తాళలేకుండా ఉన్నది. అందువలన సింహము వరాహాన్ని తినటానికి అంగీకరించింది. నిజానికి గత 5 దినాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వలన పంది కూడా బాగా బక్క చిక్కిపోయి ఉంది. నిజానికి దాని మాంసము 3 సింహాలకి సరిపోదు. అందువల్ల ముందుగా తాను కొద్దిగా భుజించి తర్వాత తన బిడ్డకు కొద్దిగా మాంసము పెట్టాలనుకుంది. ఆ తర్వాత మాంసశేషాన్ని సింహికకు పెట్టవచ్చు. సింహము ఇలా ఆలోచించి తన పంజాన్ని విసిరి వరాహాన్ని ఒక దెబ్బ కొట్టింది. సింహపు గోళ్లతో వరాహపు కడుపు చీలిపోయింది. వెంటనే సింహము ఆ మాంసాన్ని ఆవురావురమంటూ భక్షింపసాగింది. బాగా ఆకలి మీద ఉన్నదేమో, కొంచెం ఎక్కువగానే తినది. గుహలోని వెచ్చదనానికి చిన్న సింహము కొంచెం అటు ఇటు కదిలింది. అది చూసి కొన ఊపిరితో ఉన్న వరాహము సంతోషపడింది. బాబు, మెల్లగా లేచి ఇటిరా. ఇదిగో ఇక్కడ నా రక్తము ప్రవహిస్తున్నది. దానిని ముందుగా నాకి కాస్త సేద తీర్చుకో అన్నది వరాహము. సింహము పిల్ల పంది రక్తాన్ని నాకేసరికి కొంచెం ఊపిరి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి పంది సంతోషపడింది. నా జన్మ చరితార్థమైనది అని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ వరాహము కన్ను మూసింది. అయితే ఆకలి తీవ్రత వల్ల ఆడసింహము కూడా ఈ లోపలే మరణించింది. అది చూసి మగసింహము ఏడుస్తూ గర్జింపసాగింది. ఆ గర్జనకి గుహ ప్రతిధ్వనించింది. ఇంతలో ఉలిక్కిపడి లేచిన కోతి ఈ విషాద దృశ్యాన్ని చూసి బోరున ఏడ్చింది. మిత్రమా, నీ కరుణాగుణమే నీ పాలిట మృత్యువుగా మారిందా? ఆశ్రయము పొందిన సింహమే నిన్ను తినేసిందా? ఇంతటి అన్యాయము ఎన్నడూ కని విని ఎరుగము. నీవు లేకుండా నేను ఎలా జీవించును అంటూ పంది మీద పడి కోతి రోదించింది. అప్పుడు పంది శరీరం నుంచి ఈ మాటలు వినిపించాయి. వానరమిత్రమా, దుఃఖించకు. నేనే కావాలని సింహానికి నా శరీరాన్ని ఆహారంగా సమర్పించుకున్నాను. నిజానికి నా కోరిక పూర్తి కాలేదు. మన ఇంటికి అతిథిగా వచ్చిన ఆడసింహము నా కనుల ముందే మరణించింది. నాకు తిరిగి రక్తమాంసాలతో కూడిన శరీరమే లభిస్తే ఈ సింహికకు ఆహారంగా మారి మళ్ళీ నన్ను నేనే అర్పించుకోవాలన్నదే నా కోరిక. ఈ మాటలు వినేసరికి వనములో అదృశ్య రూపంలో ఉన్న ధర్మదేవత పులకించి ఆశీర్వదించిందా అన్నట్లు ఒక చల్లని గాలి గుహలోకి ప్రవేశించింది. ఆ దివ్య స్పర్శతో పంది సజీవమైన మునికుమారుడుగా మారిపోయింది.
అప్పుడు ధర్మదేవత మాటలు ఆకాశం నుంచి ఇలా వినిపించాయి. స్వామి బోధిసత్వ, నువ్వు అవతార పురుషుడవు. నిన్ను పరీక్షించాలనే నేను సింహరూపంలో వచ్చాను. అయితే నీ కరుణా హృదయంతో నన్ను నీవు జయించావు. నీ మిత్రుడైన ఈ వానరశ్రేష్ఠుడు కూడా మునుకుమారుడైతున్నాడు. నేను ఈ సింహకిశోరము అంతర్ధానమైతున్నాం. సెలవు అంటూ సింహము సపరివారంగా అదృశ్యమైంది. అప్పుడు బోధిసత్వుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించింది. ఈ కథ నేటికి 2000 సంవత్సరాల నాటిది. సరిగ్గా చెప్పాలంటే శాతవాహన రాజు హాలుడు పరిపాలించిన కాలం నాటిది. ఆ తర్వాత 100 ఏళ్లకు యజ్ఞశ్రీ శాతకర్ణి అనే చక్రవర్తి పరిపాలనకు వచ్చాడు. ఆయనకు మిత్రుడే ఆచార్య నాగార్జునుడు. నాగార్జుని కాలములో బౌద్ధమతము మహాయాన హీనయానములనే పేర్లతో నిలువున చీలిపోయింది. వైదిక ధర్మములోని విగ్రహారాధన, పురాణ కథలు, తాంత్రిక విద్యలు బౌద్ధమతంలోనికి ప్రవేశించాయి. విష్ణుమూర్తికి వలనే గౌతమ బుద్ధునికి కూడా ఎన్నో అవతారాలు ఉన్నట్లు కథలు వచ్చాయి. వీటినే జాతక కథలు అంటారు. ఈ కథ జాతక కథా సాహిత్యానికి మూలము కావచ్చును. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.